వందనాలు కోరుతూ అధ్యక్షులైన ప్రస్తుత హెచ్ఎం సార్ గారికి మాట్లాడేది కోరుతున్నాను. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహణకు ఎవరైతే ఒక అడుగు ముందుకేసి వాళ్ళకు జాకిర్ హుస్సేన్ గారు తర్వాత అదర్స్ ఇంకో టీచర్స్ కలిసినప్పుడు ఈ కార్యక్రమం గురించి ప్రస్తావన వచ్చిందట. అయితే నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, ఇక్కడ నేను అంతా గమనించింది ఏంటంటే, మనకు కూడా మన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఆడుతుంది క్రికెట్. అయితే అన్ని మ్యాచ్లలో ఇండియా గెలుస్తుంది. అయితే మ్యాచ్ ఏదైనా వల్ల ఇండియా విక్టరీ. అయితే ఇక్కడ మన జాకిర్ హుస్సేన్ గారి నాయకత్వంలో మీరంతా పనిచేసి ఆ పీరియడ్ని చక్కగా అందరూ పాజిటివ్గా చెప్తున్నారు, ఎవరిలో నెగిటివ్గా చెప్తలేదు. నిజంగా వాట్సాప్ సార్, మీరు నాకు ఈ అన్ని మీ అందరి మాట్లాడినటువంటి విషయాలు నేను తెలుసుకుంటే ఈ స్కూల్ని పనిచేస్తుంటే నాకు ఇంకా బాధ్యత పెంచారు సార్, చాలా బాధ్యత పెంచారు. ఎందుకంటే ఇంకా నేను ఎక్కువగా చేయాలనేటువంటిది నాలో ఉంది. సరే, ప్రయత్నం అంటే కంపల్సరీ చేయాలి, ప్రయత్నం చేయండి ఏది కాదు. సరే, చక్కగా నిర్వాహకులు చాలా చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ టీచర్స్ ఇక్కడ పనిచేసినటువంటి అందరు టీచర్స్ కూడా వాళ్ళ విలువైనటువంటి సమయాన్ని, తర్వాత వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, ఆదివారం వస్తే చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి మీ మీద అభిమానం ప్రేమతోని ఈ 2011-12 బ్యాచ్ విద్యార్థులు పిలవగానే వచ్చినందుకు మీ తరఫున, తర్వాత మా పాఠశాల తరఫున, నా తరఫున కూడా వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు. అదేవిధంగా నేను ఇక ఒక్కటి గుర్తు చేసుకుని ఆ మధ్యన ఒక చిన్న విన్నాను. ఏంటంటే, ఒక స్పీచ్లో మన ఇండియాకు అలెగ్జాండర్ దండయాత్ర చేయడానికి వస్తారు సార్. వస్తుందంటే వాళ్ళ గురువు దగ్గర ఒక సలహా తీసుకుంటాను. ఏంటంటే, సార్ నేను ఇండియా మీద దండయాత్ర చేస్తున్నంటే, గురువు కదా నువ్వు ఇండియాకి వెళ్ళకంటే, ఎందుకంటే మీ ఇండియాకి వెళ్ళకు, నీకు పరాజయం అవుతుందండి. లేదు, నేను ఇండియాని జయిస్తాను. సార్, నేను ఇండియాని జయిస్తే నీకు ఏం తీసుకురావాలంటే, అతను అంటాడంటే ఏంటంటే, నాకు ఒక మంచి గురువుని తీసుకురామంటాడు. ఏంటి, నా మంచి గురువే కదా, గురువులు చాలామంది ఉంటారు, అందరు గురువులు మంచి వాళ్ళే, కానీ గురువులలో మంచి గురువులు చాలా తక్కువ ఉంటారు. అందులో ఈ 2011-12 బ్యాచ్లో పనిచేసినటువంటి ఈ ఇండియా చాలా మంచిది. నిజంగా నేను చాలా కార్యక్రమాల్లో ఇలాంటి సమ్మేళనాలు ఒక 4 పాల్గొన్నాను, చాలా కార్యక్రమాలు పాల్గొన్నాను. కానీ ఏ ఒక్క నెగిటివ్ లేకుండా ఈ విధంగా పాజిటివ్గా టీచర్స్ అంతా కలిగి ఉన్నారంటే, నిజంగా ఇంతమంది నాకు అనిపిస్తుంది ఇలాంటి టీంలో నేను పనిచేయలేకపోయినాను అనేటువంటి ఒక సార్, మీ సేవలు అనేటువంటి విద్యార్థులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఒక మంచి గురుతర బాధ్యతతో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అది పూర్తి కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఇండియా మీద దండయాత్ర చేసిన తర్వాత అక్కడ ఓడిపోతాడు, ఓడిపోయిన తర్వాత మా గురువు ఎందుకు చెప్పిండు అనేటువంటి ఒక క్వశ్చన్ అతనికి అలెగ్జాండర్కి వస్తుంది. అంటే ఇండియాలో ఉన్నటువంటి గురువులు ఎంత పవర్ఫుల్లో ఈరోజు ఈ కార్యక్రమం బట్టి చూస్తే తెలుస్తుంది. అంటే మోటివేటర్స్, గురువులు అంటే మోటివేటర్స్, సలహా చెప్పేటోళ్ళు, సూచనలు చెప్పేటోళ్ళు, మంచి చెప్పేటోళ్ళు, మీ యొక్క భవిష్యత్తును నిర్దేశించేవారు. కాబట్టి ఇక్కడ చాలామంది విద్యార్థులు పాజిటివ్గా చెప్పారు. ఒకటి అందరు సార్ చెప్పింది ఏంటంటే, నిరాశ నిస్పృహలు, న్యూనతా భావం, అదే నిస్పృహత ఉన్నారు. కానీ మనం చేసే వృత్తిని ఎప్పుడు కానీ మనం కించపరచుకోకూడదు. మనం భూమిలో పుట్టాం కాబట్టి, మనం తిండి తినాలి కాబట్టి తిండి కోసం ఏదైనా పని చేయాల్సిందే. చాలామంది అది మీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఇంకా కూడా దాని లక్ష్యాన్ని పక్కన పెట్టకుండా మీరు ఏ ఏజ్లో ఉన్నారంటే, ఇప్పుడు చాలామంది పెళ్లి చేసుకోలేదు, ఇంకా సెటిల్ కాలేదు, ఉద్యోగం ఇంకా కాలేదు, కొంచెం చదువులో ఉన్నారు. చదివేటోళ్ళు ఇంకా పూర్తి చేయండి. కొద్దిగా మ్యారేజ్ దగ్గర ఉన్న వాళ్ళంటే ఒకసారి ఆలోచన చేసి మీరు సెటిల్ అయిన మ్యారేజ్ చేసుకోండి. తర్వాత ఇంకా ఏమైనా పనులు ఆపితే మీ ఇంత మంచి గురువు ఉన్నారు, వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి, మీ భవిష్యత్తు నిర్మించుకోండి. ఇది మీకు అందుబాటులో వాళ్ళ ఫోన్లు మీ దగ్గర ఉంటాయి. ఇది
4G యుగం అంటాం కదా, వాట్సాప్లు, ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అందరి దగ్గర వాళ్ళ ఫోన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మీకు మంచి భవిష్యత్తు కోసం మీరు ఒకసారి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇంకొకటి అంటే నిర్వాహకం పాపం చాలా కష్టపడ్డారు, చాలా అంటే చాలా కష్టపడ్డారు.